ఇప్పుడు మహోపదేశానికి పోదమ్మా. ఆ రోజు ఆయన జెండా కట్టుకుని చేసిన మొదటి ఉపదేశం అన్నమాట. జెండా కట్టుకుని మొదటి ఉపదేశం, దాన్ని మహోపదేశం అంటారు అన్నమాట. మహా ఉపదేశం. ఇంకా ప్రారంభిద్దాం. శ్రీముఖ సంవత్సరము ఐపసి నెల, అంటే ఐపసి నెల అంటే ఆశ్వయుజ 7వ రోజు, అంటే 24/10/1873 బుధవారం పగలు 8 గంటలకు మేటుకుప్పం అను సిద్ధి వళాక భవనం నందు. మేటుకుప్పంలో ఫస్ట్ మన ఎంట్రన్స్ లో రైట్ సైడ్ చూశారంటే ఆ బిల్డింగ్ పక్కన పతాకం ఉంటుంది. మనం ఒక రౌండ్ వేసుకుని వచ్చేటప్పుడు వస్తుంది. ఆ రోజు ఆ పతాక ఆవిష్కరణ అక్కడ జ్యోతిరామలింగ స్వామి వారు 150 సంవత్సరాల క్రితం, ఈసారి 151వ సంవత్సరం ఆయన పతాక ఆవిష్కరణ జరిగింది. 1873 అక్టోబర్ 24, 151 సంవత్సరం. అప్పుడు ఆయన మాట్లాడిన మాటలు ఇక్కడ నేను తెలుగులో అట్లే వినిపిస్తాను, వినండి. ఏదైనా మీకు అప్పుడే ఇంకోసారి వినాలనో లేదా ఒకసారి అర్థం చేసుకోవాలనో అప్పటికప్పుడే అడగండి. ఎండింగ్ లో అడుగుదామంటే ఇదేం మీ దగ్గర రిటర్న్ స్క్రిప్ట్ లేదు, దాన్ని నోట్ చేసుకుని అడిగేదానికి. అప్పటికప్పుడే అడగండి, దాని నుండి కంటిన్యూ చేద్దాం. ఇక్కడున్న మీరందరూ ఇంతకు మునుపు వలె కాలమును వృధా చేయకండి. ఇది మొదలు శాల, అంటే ధర్మశాల, జ్ఞాన సభలకు భగవంతుడు పోవు 10 దినములు అనగా కొంతకాలం వరకు మీరందరూ మంచి విచారణలో నిమగ్నులై ఉంటూ ఉండండి. మంచి విచారణ అనేది చెప్పుకుంటా వస్తాడు ఏదైనా. ఆ విచారణ ఏమనగా మనము మన యొక్క స్థితి ఎటువంటిది, మనకు పై అధిష్టానమై ఉండు భగవంతుని స్థితి ఎటువంటిది అని విచారం చేయవలెను. మనం ఎట్లా మనుషులుగా మన స్థితి ఎటువంటిది, భగవంతునిగా ఆయన స్థితి ఎటువంటిది అన్న దాని గురించి మనము విశ్లేషించుకోవాలను. దానికి తగినట్లు మీరందరూ కలిసి గాని లేక ఒక్కొక్కరు గాని మీ జ్ఞానమునకు మీ సంస్కారమునకు తగినట్లు ఉన్న వారితో కలిసి విచారము చేయవలను. ఎట్లా చేయాలంటే ఎవరో దీంట్లో ఇంట్రెస్ట్ లేని వాళ్ళని కూర్చోబెట్టుకుని మనం చేయలేము. మన స్థితిలో ఉన్న వాళ్ళు, అంటే మన జ్ఞానానికి మన ఐడియాతో కలిసి ఉండే ఐడియా గల వాళ్లతో కలిసి మనము విచారం చేయాల. ఇట్లు తగు విచారంలో ఉన్న ఎడల మన ఆత్మ జ్ఞానమును మరుగుపరచునట్లు మూసుకొని ఉన్న అనంతమైన తెరలలో అతి బలమైన మొదటి తెర అయిన పచ్చ తెర మొదట తొలగిపోవును. ఆ పచ్చవర్ణము ఎట్లదనినా నల్లదనమునకు అతి బలముగా తోడై ఉన్నది. ఇట్టి బలమైన తెర తొలగిపోవాలని స్తోత్రించి దైవ తలంపుతో మన తప్పులను ఎంచి నిరంతరము జాగృతిలోను స్వప్నములోను దైవమునకు సత్యమును తెలుపవలెనను ప్రయత్నముతో ఉంటూ ఉంటే మనకు కావలసిన జ్ఞానమును మనము పొందవచ్చును. బాగా బాగా అర్థం చేసుకోండి. ఇట్లు ఆయన స్థితి ఏమి, మన స్థితి ఏమి, అట్లని మనము ఆ స్థితుల్ని మనసులో ఉంచుకొని తగు విచారంలో మన ఆత్మజ్ఞానము మరుగుపరచినట్లు మూసుకొని ఉన్న అనంతమైన తెరలలో అతి బలమైన మొదటి తెర అయిన పచ్చ తెర మొదట తొలగిపోవును. ఆ పచ్చవర్ణము ఎట్టిదనినా నల్లదనమునకు అతి బలముగా తోడై ఉన్నది. ఇట్టి బలమైన తెర తొలగిపోనని స్తోత్రించి దైవ తలంపుతో మన తప్పులను ఎంచి నిరంతరము జాగృతిలోను స్వప్నములోను దైవమునకు సత్యమును తెలుపవలను ప్రయత్నముతో
ఉంటూ ఉంటే మనకు కావలసిన జ్ఞానమును మనం పొందవచ్చును. ఇట్లా మనము ఫస్ట్ జ్ఞానము కావాలనేసి అడుగుతాం. అదే మనము దీంట్లో కూడా భూర్భువస్వ తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్ అంటనేసి గాయత్రి మంత్రంలో కూడా అడిగేది అదే. నాకు నిజాన్ని తెలియపరచు, జ్ఞానాన్ని ఇవ్వు. ఈ రెండే లైన్స్. అర్థం ఆ రకంగా నాకు కావాలనేసి మీ కోరిక కలగాల. అది ఏ భాషలో అనేది కాదు, సంస్కృత శ్లోకమే చెప్పాలనేది ఏం లేదు. మనం మనసులో ఆ భావన, నాకు జ్ఞానాన్ని ఇవ్వు, నాకు నిజాన్ని తెలియపరచు. సదరు సత్విచారము పరము అపరము అను రెండు విధములై ఉన్నది. ఈ సత్విచారం ఈ రకంగా చేయాలా. ఏది? నాకు జ్ఞానమును ఇవ్వు, తర్వాత నిజాన్ని తెలియపరచు అనే విషయం పైన సత్విచారము మనము చేస్తూ ఉండాలి. అది ఆ సత్విచారము అన్నది పరము అపరము, పర సత్విచారము అపర సత్విచారము రెండు రకాలుగా ఉన్నది. అందులో పరము అన్నది పరలోక విచారము, అపరము అన్నది ఇహలోక విచారము. పై రెండింటిలో ఇహలోక విచారము అన్నది విచారము కాదు. ఇహలోక విచారము అనేది విచారమే కాదు. సాధారణంగా ఒకడు విచారంతో ఉన్నాడు అనినా అట్టి విచారము నిజమైన విచారము కాదు. ఎందుకనగా విచారము అనదానికి అర్థము వి ప్లస్ చారము. ఈ వి ప్లస్ చారములో వి సాధారణ ప్రాపంచిక లౌకిక విచారమును పోగొట్టుటకు వచ్చినది. ఆ వి అనేది సాధారణ ప్రాపంచిక లౌకిక విచారమును పోగొట్టుటకు వచ్చినది విచారము. యాక్చువల్గా చారము దాని పేరు. అంటే మనకు దుఃఖమును కలిగించేది ఏదిరా అంటే చారము. దాన్ని పోగొట్టేదానికి వచ్చిందే విచారం. వి, ఆ వి అనే వి ప్లస్ చారము విచారము కావున అది పరలోక విచారంనే సూచించును అని అర్థము వచ్చినది. జలములో ఉన్న పాచీలను తొలగించినట్లు మన ఆత్మను కాంచలేక మూసి ఉన్న పచ్చతెర అయిన రాగద్వేషం విచార అతి ఉష్ణంతో తప్ప. సరే, విచారము యొక్క నిజమును గ్రహించగా విచారము అనే పదమును దుఃఖమునకు సంకేతంగా వాడుచున్నారు. కానీ మనము ప్రాపంచిక అర్థమును తీసుకుని రాదు, అది తప్పు. చారము అనగా దుఃఖము, విచారము అనగా దుఃఖమును పోగొట్టినది. వి అన్నది ఉపసర్గము అంటాడు. ఇది గ్రామరు సంబంధించింది, నాకు కూడా అంతగా తెలియదు. వి అన్నది ఉపసర్గము. చారము అన్న దుఃఖమును పోగొట్టినది విచారం కాబట్టి సత్విచారము అన్నది ఇహలోక విచారము కాక పరలోక విచారం మాత్రం సూచించను. కావున మనము నిరంతరము విచారణ తత్పరులుగా ఉండవలెను. కాబట్టి మనము ఎల్లప్పుడూ దుఃఖ నివారణ చేసుకుంటకు సత్విచార ప్రయత్నంతో సత్సాధనంగా ఉండవలేను. ఇప్పుడు జలములో ఉన్న పాచీలను తొలగించినట్లు మన ఆత్మను కాంచలేక మూసి ఉన్న పచ్చతెర అయిన రాగద్వేషాదులను విచార అతి ఉష్ణంతో తప్ప మిగతా ఉష్ణముల వలన తొలగించలేము. ఇప్పుడు ఎందుకు విచారం చేయమన్నాడు అంటే, జలంలో ఉన్న పాచీలను తొలగించినట్లు మన ఆత్మను కాంచలేక మూసి ఉన్న పచ్చతెర అయిన రాగద్వేషాదులను విచార అతి ఉష్ణంతో తప్ప మిగతా ఉష్ణముల వలన తొలగించలేము. ఆ ఉష్ణము యోగి యొక్క అనుభవంలో తెలియను. ఆ ఉష్ణమును మనుష్య తరంలో తయారు చేయలేము. ఆ విచారం కన్నా దైవమును స్తోత్రం చేయుటందును దైవమును చింతించుటందును అధికమైన ఉష్ణము కలుగును. ఇప్పుడు మనం పోయి తపస్సు చేస్తాము లేదా ఇంకొకటి చేస్తాము అనేసి అడవులకంతా పోతా ఉంటారు చాలా మంది, ఎవరు లేని ప్రదేశము అటనేసి. అక్కడంతా పోయి కూర్చొని రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరముల తరబడి చేయు తపస్సు ఎందుకురా అంటే ఉష్ణమును కలిగింపు చేసుకున్నటకు. ఆ ఉష్ణమును కలిగింపు చేసుకున్నటకు నువ్వు ఇల్లు వదిలి ఏడనో పోయి అడవిలో గుహల్లో కూర్చొని చేయాల్సిన పని ఏమి లేదు అంటాడు స్వామి. ఇంట్లోనే నువ్వు ఆ ఉష్ణమును కలిగించుకోనవచ్చును. అది ఎట్లా అంటే, ఆ విచారం కన్నా దైవమును స్తోత్రం చేయటందును దైవమును చింతించుటందును అధికమైన ఉష్ణము కలుగును. యోగులు వనము పర్వతములు గుహల యందు 100,000 సంవత్సరములు
తపస్సు చేసి ఈ ఉష్ణమును పొందుచున్నారు. ఇట్లు పొందు ఉష్ణం కన్నా పైన చెప్పినట్లు దైవమును స్తోత్రం చేయుట ఎల్లప్పుడూ దైవ చింతనలో చుండిన యోగులు పొందు ఉష్ణం కన్నా 1000 రెట్లు కోట్ల కొలది రెట్లు అధిక ఉష్ణము పొందవచ్చు. మనం అనుకుంటాం ఇంటికాడ మనం ఏం చేయలేము అనేసి, కానీ ఇంటికాడ నువ్వు కూర్చొని అదే రకంగా స్తోత్రము ఆ దేవుని భావనతోనే నువ్వు గడుపుతూ ఉన్నావంటే ఏ పని చేసుకుంటూ కూడా నీకు ఆ ఉష్ణము కలుగుతుంది అంటాడు ఆయన. కాబట్టి ఎవరు కూడా ఇల్లు సంసారము అంతా వదిలి గుహలకు అడవులకు కూడా పోవాల్సిన పని లేదు. ఇంట్లోనే ఉండి ఆ ఉష్ణమును మీరు పొందవచ్చును. ఎల్లప్పుడూ దైవ చింతనలో గడుపుచుండిన యోగులు పొందు ఉష్ణం కన్నా కోట్ల కొలది రెట్లు అధిక ఉష్ణమును పొందవచ్చును. అది ఎట్లనినా ఒక జాము పొద్దు మనస్సులో ఇహ విచారం కాక పర విచారంతో ఆత్మ లయముతో దైవమును తలుచుకుంటూ లేదా స్తోత్రం చేస్తూ ఉన్నచో మనం పొందగోరిన వాటిని పొందవచ్చును అంటాడు. మనం ఏమి కావాలనుకుంటే ఏమి ఇది అంటే దాన్ని ఆ బయట పోయి తపస్సు చేసే వాళ్ళకన్నా మన ఇంట్లోనే ఉండి స్తోత్రం చేస్తూ మనము ఇహ విచారం చేస్తూ పర విచారం చేస్తూ ఉంటే మనము ఆ ఉష్ణమును పొందవచ్చును. కొందరు ఇది దేవుడు వచ్చు తరుణముగా ఉన్నదే, ఇప్పుడు ఎందుకు మనం ప్రయత్నం చేయుట, ఆయన వచ్చినదే తడవగా మనం పొందవలసిన దాన్ని పొందవచ్చును కదా అని చెప్పవచ్చు. అది మంచిదే. దైవము వచ్చినది కూడా సత్యమే, మన వారి తెరలు తొలగట కూడా సత్యమే, మీరందరూ పొందవలసిన దాన్ని పొందుట కూడా సత్యమే. కానీ ముందు చెప్పిన రకములలో సంబంధించిన పచ్చతెర 2 రకములుగా ఉన్నది. ఆ పచ్చతెర యొక్క డీటెయిల్స్ ఇప్పుడు చెప్తున్నాడు. అవి 2 రకములుగా ఉన్నది. అవి అశుద్ధ మాయా తెర ఒకటి, రెండవది శుద్ధ మాయా తెర. ఇవి క్రింది భాగమున ఒక రకముగాను పై భాగమున ఒక రకంగాను ఉండును. క్రింది భాగమున ఉన్నది అశుద్ధ మాయా తెర, పై భాగమున ఉన్నది శుద్ధ మాయా తెర. వీటిలో అశుద్ధ మాయా తెర ఇహలోక భోగ లక్ష్యము కలది, శుద్ధ మాయా తెర పరలోక సాధ్యమును తెలుపునది. వీటిలో దేవుడు వచ్చి అనుగ్రహం చేయనప్పుడు ప్రయత్నము లేని సాధారణ మనుషులకు క్రింది భాగమున ఉన్న అశుద్ధ మాయా అను తెర భాగమును మాత్రము తొలగించెదడు. కావున ఆ సమయంలో మనము సదరు తెర తొలగిన తర్వాత వీలైనంత వరకు పవిత్రులై ఉండవలనే గాని అశుద్ధ మాయా తెర మాత్రము తొలగించిన చాలు అని ఉండరాదు. మరియును పంచకృత్య వైభవములు ఇతర సిద్ధులు మొదలైనవి ఆత్మానుభవంతో చేయుట పొందుట కూడదు. ఆ తర్వాత కూడా మంచి ప్రయత్నంతోనే మనం ముందుకు వెళ్ళవాలన్నమాట. ఇప్పుడు చూడండి, మనం సాధారణంగా అన్ని రకాల వీక్నెస్ తో మనము ఉంటే ఆయన వచ్చే తరుణము ఉంది. ఆయన వచ్చినప్పుడు మనకి ఏది కావాలనో అది ఇస్తాడనమాట. అది ఏది కావాలనో ఇచ్చినప్పుడు మనం పవిత్రులుగా ఉంటే, అంటే అశుద్ధ మాయాతరణం మనం ఇక్కడే మన ప్రయత్నంతో తొలగించుకొని ఉంటే మనకు పంచకృత్యముల యొక్క వరమును ఇస్తాడు. లేదా అది లేకుండా మనము ఇట్లే మలినంగా ఉంటే మన మలినమును మాత్రం పోగొట్టేసిపోతాడు అనమాట. ఆ తర్వాత ఏది తిరిగి మనం ప్రయత్నించి ఆయన ఇది పొంది తర్వాత మనము ఇంకా పైకి అంటే పంచకృత్య దీనికోసం మనం ట్రై చేయాలి. అదే మనము ఆయన వచ్చే సమయానికి మనం ఇక్కడ పవిత్రంగా ఉండిపోయినామంటే మనకు నెక్స్ట్ ఫలితాన్ని అంటే ప్రైజ్ ఇచ్చేసిపోతాడు ఆయన. ఇప్పుడు వచ్చి ఏం చేస్తాడు, పోటీ పెడతాడు. ఆ పోటీలో గెలిచిన వాళ్ళకి ప్రైజ్ ఇస్తాం. గెలిచిన వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఆ ప్రైజ్ ఇచ్చేసి వెళ్ళిపోతాడు. గెలవని వాళ్ళకి ట్రైనప్ చేసిపోతాడు అంతే. నెక్స్ట్ మీరు దీనికి పోండి, మీ ఎందుకంటే మీ డర్టీనెస్ అంటే మీ యొక్క అపరిశుభ్రత మాత్రం తీసేసినాను నేను, ఇంకా పరిశుభ్రంగా మీరు చేయవలసిన పనులు మీరు చేయండి అట్లాంటి మాత్రం పోతాడు. కాబట్టి ఆయన వచ్చే తరుణంలో మనము మన యొక్క చెడ్డ ఇవన్నీ తొలగించుకొని మనము క్లీన్ గా ఉంటే
మనం పొందవలసిన లాభం ఎక్కువగా ఉంటుంది అంటాడు స్వామి ఇక్కడ. కాబట్టి మనము అశుద్ధ మాయాతరాన్ని తొలగించేదానికి మొదట ప్రయత్నం చేసుకోవాలి అట్లంటారు. మరియు ఇక్కడ కొన్ని గుసగుసలు మాటలు మొదలైనవి ఇతరులకు పక్వం తెప్పించుటకు పాపులను తొలగించుటకు ఏర్పడినది. అక్కడ ఆయన మాట్లాడినప్పుడు ఎవరో ఎదురుగా మాట్లాడినట్టుంది, కొద్దిగా గుసగుసలు అవి దానికి చెప్పుంటాడు ఆయన. కావున మనమందరము ఇప్పుడే విశేష సత్ప్రయత్నంలో ఉన్న ఎడల దేవుడు వచ్చినప్పుడు మన క్రింది భాగంలోని అశుద్ధ మాయాతెరతో సహా పై భాగంలో ఉండు శుద్ధ మాయాతెర కూడా తొలగిపోవును. మనం కానీ ఆల్రెడీ అశుద్ధ మాయాతెరను తొలగించుంటే ఆయన శుద్ధ మాయాతెరను తొలగిస్తాడు. మనం అశుద్ధ మాయాతెరతో ఇంకా కూడా కంటిన్యూ అయినామంటే ఆయన వచ్చినప్పటికీ అశుద్ధ మాయాతెర మాత్రమే ఆయన తీసేసి శుద్ధ మాయాతెరను ట్రై చేయాలని వెళ్ళిపోతాడు. ఆ శుద్ధ మాయాతెరతో మనము చేస్తూ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా అశుద్ధ మాయాతెరలో ఉన్న ఇది వీక్నెస్ అంతా కూడా మనకు చేరేదానికి అవకాశం ఉంది. కాబట్టి మన ప్రయత్నంతో మనము అశుద్ధ మాయాతెర తీసేదానికి ట్రై చేసుకోవాలా. నలుపులో పచ్చవర్ణం కలది అశుద్ధ మాయాతెర, బంగారు వెన్నెలో పచ్చవర్ణం కలది శుద్ధ మాయాతెర. అశుద్ధ మాయాతెరలో శుద్ధ మాయాతెరలో ఉన్న పచ్చ కలర్ కి ఆయన నిర్వచనం ఇస్తాడు. అశుద్ధ మాయాతెరలో క్రింది భాగంలో ఉన్న అశుద్ధ మాయాతెరలో అది వచ్చి ఎదురా అంటే నలుపులో పచ్చగా ఉండేది అశుద్ధ మాయాతెర, బంగారు వన్నెలో పచ్చగా ఉండేది శుద్ధ మాయాతెర. కాబట్టి ఈ కలర్స్ ఇది అట్లనేసి కూడా ఆయన చెప్పాడు. ఇది మామూలుగా మనకు తెలియదు. అంటే ఆయన ఎక్కువ తపస్సు చేశాడు కాబట్టి, లోపల చూశాడు కాబట్టి ఆయనకి ఇవన్నీ తెలిసింది. ఆ అనుభవం వల్ల ఆయనకి తెలిసింది. కాబట్టి మనము దాన్ని అట్లే బయట చెప్పున్నాడు. దీన్ని మనసులో పెట్టుకుని మనం మన ట్రయల్స్ లో మనం ఉండాలి. ఇవి తొలగిన వెంటనే ఈ శుద్ధ మాయాతెర అశుద్ధ మాయాతెర రెండు తొలగిన వెంటనే మిగతా తెరలు అతి త్వరగా తొలగిపోవును. మిగతా తెరలు వివరములను అగవలనందు చూసి తెలుసుకొను అనేసి దీంట్లోనే చెప్పేసినాడు ఆయన. అగవల్లో వరుసగా ఉంది. అగవల్ ఇంకా మనం అంత దూరం పోలా. ఈ మొత్తం తెరలు తొలగిన వెంటనే ఒకడు పంచకృత్యమును చేయవల్లభమును పొందగలడు. ఈ తెరలంతా పోయిందంటే పంచకృత్యాన్ని చేయగలరు. కావున ప్రతి ఒక్కరూ మంచి ప్రయత్నం ఉన్నదానికి తగిన లాభమును పొందగలరు. ఆ తర్వాత మనము ఇంతవరకు చూసి విని నిజమని నమ్మిన వేదం, ఆగమము, పురాణము, ఇతిహాసము మొదలగు కళలలో లక్ష్యం పెట్టవద్దు. ఇది మనకు కొంచెం ఇదిగా ఉంటుంది అన్నమాట. కానీ నిజం అదే. ఆ నిజాన్ని ఆయన కూడా నిరూపించుకుంటా ఉంటాడు. ఇంతవరకు చూసి విని నిజమని నమ్మిన వేదము, ఆగమము, పురాణము, ఇతిహాసము మొదలగు కళలలో లక్ష్యం పెట్టవద్దు. ఎందుకనగా వాటిలో ఏ ఒక్క దానిలోనైనా జాడగా తప్ప దైవము అనగా ఇదే అన్ని దైవం యొక్క నిజము గురించి చెప్పలేదు, నిర్ధారణ చేసి చెప్పలేదు అంటాడు స్వామి. మట్టితో కప్పినట్లు మూసివేసినారు. అణుమాత్రమైన తెలియపరచక పిండ లక్షణములను అండములో చూపి ఉన్నారు. ఎట్లనినా కైలాసపతి, వైకుంఠపతి, సత్యలోకాధిపతి అను పేర్లతో స్థలము, వాహనము, ఆయుధము, రూపము, అలంకారము మొదలగు వాటిని ఒక మనిషి చేయనట్లు అమర్చి నిజముగా అట్లే ఉన్నట్లు చెప్పి ఉన్నారు. దైవం నాకు చేతులు, కాళ్ళు మొదలగు ఉన్నవా అని ఎవరైనా ప్రశ్నిస్తే సరియగు సమాధానం చెప్పలేక తెలియక తికమక పడుతున్నారు. ఇక్కడ బాగా కొద్దిగా అర్థం చేసుకోండి. కొంతమంది కోపం కూడా వస్తుంది. కొంతమంది ఇదేంది ఇది ఇట్లంతా చెప్పుండాడే అంటారు. చాలా అంటే ఇక్కడ మనము డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది అన్నమాట. కానీ స్వామిది నిజంగా అనుభవం పైన చెప్తున్న ఇదనమాట. కథల రూపంలో ఎవరో చెప్పిందంతా విని మనం నిజంగా దేవుడికి చాలా దూరంలో ఉన్నాము.
నిజంగా అవన్నీ ఆ పురాణ ఇతిహాసాల్లో ఉండేవని నిజమా అట్లా ఒకసారి మనము జ్ఞానంతో పరిశీలించాలి. అట్లా పరిశీలించి చెప్పిన నిజమే ఇది. ఇది మనకు ఇప్పుడు కొద్దిగా జీర్ణం చేసుకునేదానికి కష్టంగా ఉంటది, కానీ నిజము ఇదే. సార్, కల్పిత జ్ఞానం కంటే అనుభవ జ్ఞానమే గొప్పది కదండి అని మీరు చెప్తారు. అందరూ ఒప్పుకోవాలి కదా. పామరుల దగ్గర పోయి మనం ఈ మాట చెప్పినామంటే వాళ్ళు ఏం చేస్తారు? శైవ వైష్ణవానికే ఎన్నో జోడాలు జరుగుతుంది. ఇజ్రాయెల్ ప్లస్ వర్సెస్ ఇది చూస్తా ఉంటే మా మత ద్వేషమే కదా, ఇంకేముంది అది. కాబట్టి అది కొద్దిగా మనము అనుభవానికి పోయినాక ఇది నిజం అనుకుంటాము, కానీ గుడ్డిగా ఉన్నంత వరకు కొంచెం కష్టమే. కాబట్టి వారు నిజమని చెప్పిన తర్వాత ఈ దైవమును చేతులు కాళ్ళు మొదలు ఉన్నాయా అని ఎవరన్నా ప్రశ్నిస్తే సరియు సమాధానం చెప్పలేక తెలియక తికమక పడుతున్నారు. వారు చెప్పిన నిజమని నమ్మి మన పెద్దవాళ్ళు, మనకు ముందు ఉన్నవాళ్ళు సత్యమును గ్రహించక కళ్ళు మూసుకొని గుడ్డిగా ఆమోదించి ఉన్నారు. ఇంతవరకు మనం ఏమరా అంటే వంశపారంపర్యంగా పెద్దవాళ్ళు చెప్పిందే వింటూ వచ్చాం. ఆ రకంగా దాన్ని గుడ్డిగానే నమ్మినాం. నా చిన్నప్పుడు నేను కొన్ని ప్రశ్నలు వేస్తే కూడా నాకు చెప్పిన వాళ్ళు, మా పెద్దవాళ్ళు కూడా అవన్నీ ప్రశ్నలు వేయకూడదు, చెప్పింది విను, అట్లే చెయ్యి అనేవాళ్ళు. ఆ ప్రశ్నలకు సమాధానాలు కరెక్ట్గా చెప్పలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు. ఏమరా అంటే ఇది దైవ సంబంధమైన విషయం, దీంట్లో క్వశ్చన్స్ అడగరాదు అట్లన్నీ మన నోరు మూసేస్తారు. పురాణ సంఘటనలో మనమే కూడా చూసుకోవచ్చు కదా, ఎన్నో ఉన్నాయి పురాణాల్లో. భూమిని తీసిపోయి చేపలు చుట్టినట్టు దీంట్లో సముద్రంలో కలిపి చేసినారు. తర్వాత దాన్ని తీసేదానికి భగవంతుడు ఒక అవతారం ఎత్తినాడు అన్నట్టు మనకు చెప్పి ఉంటారు. భూమిని సముద్రంలో దాచి ఎట్లా చేపలు చుట్టినట్టు లోపల చుట్టేదానికి అవుతుంది? వీలు కాదు కదా. ఇట్లాంటి క్వశ్చన్స్ మనకు రావు. చిన్నప్పుడు అన్ని ఊనేసిపోతా ఉంటాము. అదే అట్లే పెద్దోళ్ళు అయినప్పుడు దానికి తగినట్టు కొద్దిగా ట్విస్ట్ చేసి మనకు ఈవెన్ డిగ్రీ దాకా కూడా అవే వస్తాయి పద్యాల రూపంలో. అది ఇది కవి యొక్క దీన్ని బట్టి వస్తానే ఉంటాం. మనం దాన్నే నిజమని నమ్ముకుంటా ఉన్నాము. కాబట్టి మనం దేవుణ్ణి డైరెక్ట్ గా ఏది కూడా స్తుతించలేక, మన బాధల్ని చెప్పుకోలేక, మనము ఆయన నుండి పొందాల్సిన వరాన్ని పొందలేక ఉన్నాం. ఇది నిజము. కాబట్టి అనుభవ పాఠంలోనే ఎక్కువగా తెలుస్తుంది. సత్యమును గ్రహించక కళ్ళు మూసుకుని గుడ్డిగా ఆమోదించినారు. కానీ ఆదిలో దీనిని అనగా నిజమును దాచిన వాడు ఒక వల్లభుడు. ఆదిలో మొదట ఈ నిజాన్ని బయట పర్ఫెక్ట్ గా చెప్పకుండా ఈ కథల రూపంలోనే మనుషుల్ని మైకంలో ముంచి ఇదే దైవం యొక్క ఇది అటన్నట్టు మనల్ని ఒక మైకంలో పెట్టినవాడు ఒక వల్లభుడు. అతను వేసిన తాళమును ఇంతవరకు ఎవరునూ తీయను లేదు. అట్లు ఆ తాళమును తెరచువారు ఇంతవరకు ఎవరు లేరు. ఆ తాళమును పడగొట్టువారు ఒక్కరూ రాలేదు. వాటిలో ఏకదేశ కర్మ సిద్ధులను కల్పితముగా చెప్పబడి ఉన్నది. వాటిల్లో ఏమరా చేసిన పురాణ ఇతిహాసాల్లో అంతా కూడా ఏకదేశ కర్మ సిద్ధులను కల్పితముగా చెప్పి ఉన్నాడు అంటారు. ఏకదేశ కర్మ సిద్ధులు అటనేది మనకు కూడా అంతగా తెలియదు. కానీ దానివల్లే అది నిజమైన దేవుణ్ణి మూసేసి ఇట్లా కల్పితమైన దేవుళ్ళని మనం పెట్టుకుని ఉన్నాము. దాని కొరకు దీన్ని మనము సమాళించాలా అనుకుంటే ఏం చేయాలా అంటే, దాన్ని నిజమైన సిద్ధత్వం పొందాలా అనుకుంటే ఏం చేయాలంటే, ఒక్కొక్క సిద్ధులకు ఒక్కొక్క సిద్ధత్వానికి 8 సంవత్సరములు 10 సంవత్సరములు ప్రయాసపడిన అల్ప సిద్ధులను పొందవచ్చును అంటారు స్వామి. ఒక్కొక్క దానికి 8 ఏళ్ళు 10 ఏళ్ళు కష్టపడితే ఒక్కొక్క సిద్ధి వస్తుంది అంటారు. ఆ రకంగా మనకు చేసేది టైంలా ఫస్ట్. కావున వాటిపై లక్ష్యం ఉంచిన భగవంతునిపై మనం పెట్టి ఉన్న లక్ష్యము అంతరించిపోవును. ఇక సిద్ధుల కోసమే మనం కూర్చొని ఏడుస్తా ఉంటే
ఎయిట్ ఇయర్స్ 10 ఇయర్స్ అనేసి ఒక సిద్ధి అంటే, ఒక 50 సిద్ధులు అంటే 500 సంవత్సరాలు మనం ఎలా బతుకుతాము? కాబట్టి దానికి టైం లేదు అని చెప్పి ఒక రకంగా ఆ టైం అంతా ఈ సిద్ధుల కోసం మనం చూస్తా ఉంటే భగవంతుని పైన పెట్టిన లక్ష్యము సరిగా ఉండదు, భగవంతుని చూసే పరిస్థితి ఉండదు. భగవంతునిపై మనం పెట్టిన లక్ష్యము అంతరించినా మనం పొందగోరు అతిపెద్ద ప్రయోజనం పొందలేము. లేక అందుకు ప్రయత్నించి అంతకాలము శ్రమించి ఆ అల్ప ప్రయోజనం తెలుసుకుని ఒక లాభమును ఏకదేశం పొందిన ఎడల మనం పొందవలసిన ముఖ్య లాభమును పొందలేము. ఏదో ఒక వరాన్ని మనం తీసుకుందాము, ఏదో ఒక సిద్ధిని మనం పొందగలుగుతాము అట్లని గాని అన్ని టైం ఆ సిద్ధత్వం పైన పోయినామంటే మనం పొందవలసిన పెద్ద లాభము భగవంతుని నుండి పొందలేము. మన యొక్క టార్గెట్ ఏది? అమరత్వం. ఫస్ట్ అమరత్వాన్ని పొందుట ఎట్లా అనేది మాత్రం లేకుండా వేరే సిద్ధుల్ని పొంది ఏం చేయాలా? మనం పొందే లోపల వయసు అయిపోతుంది, వయసు అయిపోతే ఆయుష్ అయిపోతుంది, ఆయుష్ అయిపోతే దాంతో అన్ని ఖతం అవుతుంది. కాబట్టి మనం పొందగో లక్ష్యాన్ని మనం పొందేదానికి ప్రయత్నించాలి. కావున వాటిలో లక్ష్యం పెట్టగా దేవుని యందు మాత్రమే లక్ష్యం ఉంచవలెను. పైన చెప్పిన ఏకదేశ సిద్ధి కల్పన అనున్నది తెలుసుకుంటకు విన్నపము మరియు 6వ తిరుముறைలోని అరుళ్ళక మాలై చాప్టర్స్ లో నుండి గ్రహించవచ్చు. ఇవి వచ్చి మనకు ఇతిహాస పురాణాలు కల్పనలు అనేదాన్ని అరుళ్ళక మాలై అనేసి 100 పద్యాలు ఉన్నాయి దాంట్లో. ఆ చాప్టర్ లో ఆ 100 పద్యాలలో 3-4 పద్యాల్లో వివరించున్నాడు అన్నమాట. ఇవన్నీ కల్పనలే అన్నట్టు. అట్లాగే విన్నపములు అనేది 4 చాప్టర్లు ఉన్నాయి. దాంట్లో ఒక చాప్టర్ లో విన్నపము అనే దాంట్లోనూ ఆయన వివరించున్నాడు. దాన్ని అక్కడ చదివి తెలుసుకోండి అంటాడు. తర్వాత శైవం, వైష్ణవం, వేదాంతం, సిద్ధాంతం మొదలగు మతములందు లక్ష్యం పెట్టవలసిన పని లేదు. శైవము, వైష్ణవం ఇట్లా అన్ని మతాలు ఉన్నాయి కదా, ఇది అన్ని మతములకు సంబంధించింది. ఊరికి 2 మతాలు మాత్రం ఆయన చెప్పాడు బయట. శైవము, వైష్ణవము, వేదాంతము, సిద్ధాంతము అంతములు ఉన్నాయి చూడండి, వాటిల్లో కూడా వద్దు. మొదలగు మతములందు లక్ష్యం పెట్టాల్సిన పని లేదు. వాటిల్లో దైవమును గురించి జాడగా తెలియపరిచి ఉన్నదే గాని పూర్ణముగా చెప్పి ఉండలేదు. అట్లు వాటి ప్రకారం మనము అభ్యాసం చేసిన మన ఆయుష్ ప్రమాణము చాలదు, పూర్తి ప్రయోజనం పొందలేము. కావున వాటిపై లక్ష్యము పెట్టవద్దు. ఎందుకనగా వాటిలో ఆ మత మార్గము మరియు అంతములలో అల్ప ప్రయోజనం పొందగలమే గాని గొప్పదైన పెద్దదైన ప్రకృతి సత్యము అను ఆత్మానుభవం పొందలేము. ఇక్కడ ఏమరా అంటే విశ్వం మొత్తము ప్రకృతి అని చెప్తున్నామంటే ప్రకృతి యొక్క పరిధి చాలా పెద్దది. కానీ మతముల్లో ఎట్లా ఉంటుందంటే ఆ మత దేవుడు ఒక్కడే గొప్ప, మిగతా ఏది లేదు. ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటాము శైవము లేదా వైష్ణవం అని. ఇప్పుడు కావాల్సిన ఒక 50 ఏళ్లుగా అన్ని దేశాల వాళ్ళు అన్ని చోట్ల పోయి బ్రతుకుతున్నారు. కాబట్టి హిందూ మతస్థులు కూడా అమెరికాలో, యూరప్ లో ఇంకా అక్కడక్కడ పోయి బ్రతుకుతున్నాము. అట్లాగే క్రిస్టియన్స్, ముస్లిమ్స్ అంతా బ్రతుకుతున్నాము. ఈ రకంగా ఒక మత పెద్దే ప్రపంచం మొత్తానికి, ఈ ప్రకృతి మొత్తానికి, విశ్వం మొత్తానికి ఒక ఆయనే అన్నప్పుడు ఆయా మతాల మీద క్లాషెస్ వస్తాయి. ఆయా మతాలు టోటల్ విశ్వంలో ఎంత, ఒక చిన్న గుండు సూది ఎంత. దీనికి మా దేవుడే గొప్ప, మా దేవుడే అన్ని అనే దీనికి వచ్చామంటే చాలా మనకేమరా అంటే మన యొక్క జ్ఞానము వికసించదు. కాబట్టి స్వామి, నువ్వు ఏ మతం పైన నీకు దృష్టి వద్దు. ఏదో ఒక మతంలో పుట్టి ఉంటాము, అది వేరే కథ. కానీ ఆ మతాన్నే పట్టుకుని వేలాడొద్దు అంటాడు. సొసైటీ కోసం ఏదో ఒకటి ఉండాలి మనకు, అంతవరకే గాని మన మనసులో మత ద్వేషాలు కానీ ఇంకోటి కానీ, దేవుడు ఏ మతంలోనూ దాంట్లోనే కుదించలేము. దేవుణ్ణి ఏ ఒక మతంలోనూ కుదించలేము. ఇప్పుడు గాలిని ఎక్కడ వీస్తుంది? భారతదేశం గాలి, ఇంగ్లాండ్ గాలి, ఇంకొక గాలి అని చెప్తామా? చెప్పలేము కదా. సూర్యుడిని, సూర్యరశ్మి కూడా అట్లే చెప్పండి. జపాన్ లో సూర్యుడు, ఇక్కడ సూర్యుడు,
సూర్యుడు ఒకడే, కానీ జపాన్ లో ఇదే సూర్యుడు కనిపిస్తాడు. ఆ సూర్యరశ్మి వేరే, ఈ సూర్యరశ్మి వేరే అని చెప్పలేము కదా. అట్లే ఆకాశానికి ఒక భూమి మాత్రమే విడదీయబడి ఉండాలి, మిగతా అన్ని కూడా కామన్ టు ఆల్. ఇట్లా స్వామి చెప్పేది అందువల్ల ఇవంతా ఈ మతాల నుండి అతీతంగా రండి అంటాడు ఆయన. ఆ అతీతులమైనామంటే మనకు దైవం యొక్క స్వరూపము మనము కొద్దిగా కాంచగలము, చూడగలము. మనము ఒక మతంలోనే ఇమిడిపోయి ఉన్నామంటే ఆ మతాన్ని దాటిన దైవానికి బదులు ఇంకో దైవాన్ని చూడలేము మనము. అది కావున వాటిపై లక్ష్యం పెట్టవద్దు. ఎందుకనగా వాటిలో ఆ మత మార్గము మరియు అంతములలో అల్ప ప్రయోజనం పొందగలమే గాని గొప్పదైన పెద్దదైన ప్రకృతి సత్యమైన ఆత్మానుభవం పొందలేము. ఎందుకంటే మనకు కాలము వ్యవధి బహు తక్కువగా ఉన్నది. ఇట్లు చెప్పుట కారణము మరియు దృష్టాంతరము నేనే. వల్లలార్ గారు తన్ను తానే దృష్టాంతరంగా ఉదాహరణగా చెప్పుకుంటా ఉన్నారు. నేను శైవ మతంలో ఎంత ఎక్కువ లక్ష్యము కలవాడనై ఉంటిని అనున్నది అందరికీ తెలిసినదే. ఆయన పీరియడ్ లో శైవ మత అభిమానులుగా ఆయన ఎంత ఉన్నాడు అనేది మొదటి 5 తిరుముర అనేసి ఆయన 6వ తిరుమురలోనే ఆయన అర్పణజ్యోతి ఇస్తాడు. అంత ముందు వరకు శివుడు, సుబ్రహ్మణ్య స్వామి ఇట్లంతానే ఆయన అన్ని పాటలు పాడున్నాడు. దాదాపు 3000 చిల్లర పాటలు మతపరంగానే శైవ మత పరంగానే ఉంటుంది. 2000 చిల్లర పాటలు మాత్రమే మతము లేని అంటే సన్మార్గ లెవెల్లో అర్పణజ్యోతిని గురించి పాడబడినాయి. అంటే చూడండి ఆయనకి ఎంత పట్టు ఉండాలో శైవ మతంలో. అదే చెప్పాడు, నేను శైవ మతంలో ఎంత ఎక్కువ లక్ష్యం కలవాడనై ఉంటిని అన్నది అందరికీ తెలిసినది. ఆ లక్ష్యం అంతా ఇప్పుడు కొద్దిగా కూడా లేదు. శైవ మతం పైన ఆ లక్ష్యం అనేది లేదు. అట్టి శైవ మతం పైన లక్ష్యం పెట్టి ఉన్నదానికి సాక్ష్యం వేరే అక్కర్లేదు. నేను రాసిన 5 తిరుమురలు చాలును. వాటిని పద్య భావములు వాటిలోని పద్యముల యొక్క భావములు ఇతరుల కవితలతో పోల్చి చూసినచో నా పద్య కావ్యంలోని సాంద్రత, లోతు మీకు సాక్ష్యంగా నిలబడిపోవను అంటాడు ఆయన. అంత లోతుగా అంత ఇదిగా ఉంటుంది ఈయన పద్యాలు. ఏ కవి కూడా ఇంత లోతుగా రాసి ఉండదు, అంత బాగుంటది. లిటరల్ గా మనకు అది చాలా సాహిత్యపరంగా చాలా దాన్ని విలువ కట్టలేము. కానీ దైవపరంగా ఆయనే దాన్ని ఏమంటున్నాయంటే అవన్నీ ఒక మతానికి సంబంధించిన పాటగా ఆయన అభివర్ణిస్తున్నాడు అన్నమాట. ఎందుకు నేను అప్పుడు అంత భక్తి భావము శైవ మతం మీద కలిగి ఉంటిని అని చెప్పాలా అనుకుంటే అప్పుడు నేను బహు స్వల్ప జ్ఞానము మాత్రము కలిగి ఉంటిని అంటారు. శైవ మతంలో అంత పెద్ద కవిగా అంత ఎక్కువ లోతుపాతైన మంచి అర్థంతో ఉన్న కవితలను అల్లిన ఆయన కడపట ఏమంటున్నాయంటే నేను అంత ఆ మతం మీద భక్తిభావం కలిగి ఉన్నాను. కారణం ఏమిరా అంటే నాకు అప్పుడు అల్ప జ్ఞానమే ఉండింది అంటాడు ఆయన. బహు స్వల్ప జ్ఞానం మాత్రము కలిగి ఉంటేని ఇప్పుడు అరుట్పేరుజ్యోతి దైవము నన్ను అధిరోహించలేని అందలములను పై నన్ను అధిరోహింపజేసి ఉన్నది. నన్ను ఎంత పైకి ఎక్కించున్నా అంటే అరుట్పేరుజ్యోతి దేవుడు ఆ హైట్ ఇంత అని చెప్పలేము. అన్ని ప్రపంచంలో మనము ఏరోప్లేన్ లో పోతే భూమి ఎట్లా, అది రాకెట్ లో పోతే భూమి ఎట్లా చిన్న గ్రహంగా కనిపిస్తుందో ఆ రకంగా చిన్న ఉండలాగా కనిపిస్తుంది అనమాట ఆయనకు. అంత హైట్ కి ఎక్కించినా నన్ను దేవుడు అంటాడు. ఎంత హైట్ అనే దాన్ని అగవల్లో వస్తుంది. నీడుగా నీళ్ళుగా అనైతే నిండ్రు ఆడుగా అనేసి ఒక చోట వస్తుంది. ఆ రకంగా అంత హైట్ గా ఆయన హైట్ పెంచుతాడంట ఆయన స్వామి. నన్ను ఇప్పుడు అధిరోహించలేని అందలము పై నన్ను అధిరోహింపజేసినాడు. అన్నిటినీ అనగా
మతంపై నాకున్న అభిమానమును పూర్తిగా వదిలివేసినందువలన ఈ లాభము నాకు కలిగినది అంటాడు. ఈ లాభము నన్ను దేవుడు ఎందుకు అంత అందలం ఎక్కించాడు అంటే, నేను ఒక మతం పైన ఉన్న అభిమానాన్ని పూర్తిగా తొలగించుకున్నాను. ఇది మనకు కొంచెం కష్టమైనా కూడా మన వరకు మనము మత అభిమానం లేకుండా ఉండొచ్చు. దేశకాల మాన పరిస్థితులు ఉన్న చోటు ఉన్నా కూడా మనం వాటిల్లో డైరెక్ట్ గా ఈల్డ్ కాకుండా ఇండైరెక్ట్ గా మనము ఉండవచ్చు. కాబట్టి మీరు కూడా నా వలె మతాభిమానమును వదిలివేసి నేను పొందినట్టి లాభమును మీరు కూడా పొందగలరు అంటాడు. స్వామి ఏమంటారంటే, మీరు గాని ఆ మతాభిమానాన్ని వదిలేసారు. మనము కులాభిమానాన్నే వదలకుండా ఉన్నాము చాలా మంది, చాలా చోట్ల అందరూ. ఇంకా మతాభిమానాన్ని ఏడ వదులుతాము? కాబట్టి మీరు కూడా నా వలె మతాభిమానమును వదిలివేసిన నేను పొందినట్టి లాభమును మీరు కూడా పొందగలరు అంటాడు. ఇంతవరకు మతంపై అభిమానం పెంచుకున్న వారు ఎవరైనా పెద్ద లాభమును పొంది ఉన్నారా అని క్వశ్చన్ అడుగుతున్నాడు. లేదు, నన్ను శైవ మతంలో నేను ఉంచిన అభిమానము భక్తి ఇంత పైకి అదే చేసినదా అని అనుకుంటే ఆ లక్ష్యము నన్ను ఇంత జ్ఞానవంతుని చేయలేదు. అట్లు నాకు ఇంత ప్రయోజనం కలిగించి నన్ను పై ఎత్తులో పెట్టినది ఏది అనినా దయ, కరుణ, ప్రేమ. దీనినే నేను నా విన్నపమును శీర్షికలో కూడా చెప్పి ఉన్నాను అంటాడు స్వామి. ఓకే, ఆ దయకు ఏకాగ్రత రావలేను. ఆ ఏకాగ్రత సంకల్పము కలిగినప్పుడే దయ ఉద్భవించను. మనలో దయ ఏర్పడిన మనము ఉన్నత శిఖరములను అధిరోహింపవచ్చును. ఇప్పుడు నా యొక్క జ్ఞానము అండాండములను అవతల దాటి ఉన్నది. ఆయన యొక్క జ్ఞానము అండాండములను దాటి ఉన్నది అంటాడు. ఈ విషయం మీకు కొద్దిగా అర్థం కావాలంటే లూసీ అని ఒక సినిమా వచ్చింది, అది చూసిన వాళ్ళు ఉన్నారా? ఇంగ్లీష్ పిక్చరు. ఆ లూసీలో ఆమెకు ఉన్నటువంటి జ్ఞానము పర్సంటేజ్ పెరుగుతా పోయి 100% లో పోయినప్పుడు ఆమె మాయమైపోతారు. ఆమె 98% లో ఉన్నప్పుడు 95, 96 దాటినప్పుడు ఆమెకు ఎన్నో అండాలలో ఏమేమి జరుగుతా ఉన్నాయి అవన్నీ కనిపిస్తుంది. ఆమె పై అండములు అక్కడక్కడ ఏం జరుగుతా ఉంది అన్ని కనిపిస్తారు. ఆ రకంగా స్వామికి కూడా అన్ని అండము ఆపై అండముల్లో జరిగేంత దాటి అవతల చూసే జ్ఞానము కలిగినది. అది ఆ ఏకాగ్రత వల్లనే సాధ్యమైనది. మీరు కూడా నా వలె సంకల్పము ఏకాగ్రతతో ఉండండి. నా దగ్గర ఒకడు చెప్పిన మాట వినక మొరటుగా ఉన్న ఎడల వారికి మంచి మాటలు చెప్పేదను, కొద్దిగా బెదిరించి చూసేదను, దండం పెట్టి చెప్పేదను, వాడికి కావలసిన ద్రవ్యమును ఇచ్చేదను. వీటన్నిటికీ కాకపోయినా దేవుని వద్ద మొరబెట్టి వాడిని ఎట్లయినా మంచి దారికి వచ్చినట్లు చేసేదను అంటాడు. వాడిని వదిలేది మాత్రం లేదు. ఏమైనా చేసి నేను వాడిని నా దారికే తెప్పిస్తాను అటున్నాడు. కాబట్టి మనకు సన్మార్గమే మనం ఇంతవరకు దాంట్లో నడవకపోయినా మనం ఎట్లా వలలార్ గారిని మనం పట్టున్నాం కాబట్టి ఎట్లా ఆయన మనల్ని వదలడు. ఆ ధైర్యంతో మనం ముందుకు పోవచ్చు. ఇదంతా ఇంకా 3-4 పేజీలు ఉంది మా, కాదు ఇంకొక గంట అవుతుంది. నెక్స్ట్ వీకే కంటిన్యూ చేద్దాం.